ఏ సాలు పుట్టిలో ఆ సాలుగా పొంద పెట్టుకుంటా వచ్చిన విద్య. ఓ విద్య మొన్న ఏం చెప్పుకోవాలి, మొన్న ఆశింగ్ అట్లప్పుడు విద్య అందరూ గుద్దనట్ల అదే అదే విద్య అయితే అందరు గుద్దనట్ల పోతారు. నేను పోకపోతే ఎట్లుంటది అని విద్య ఈ ఊరు నా సముద్రం అందరు పేర్రాలు పెట్టరా విద్య. ఓ అదత్తలేదు కొంచెంలంజి అదత్తలేదు అని ఈ ఊళ్ళో నన్ను పేరు బాగా అని చెప్తారు విద్య అని వాళ్ళతో వెళ్ళిపోయి విద్య. ఇగో నా పక్క పొన్నికి కళ్ళద్దాలు బట్టి మా యారాలు నా మునువు పక్క పొన్న మునువు పట్టింది. నాటు పోయి 40 మంది పోరల్లాగా అన్నా గానీ ఆ సమితికి తెలియదు. ఆగే తెలియదు. ఓ పోరాళ్ళు అంటే పోరగాళ్ళు కాదు, బాంబులు వేలినట్టు అనుకోవాలి, తూటాలు వేలినట్టు అనుకోవాలి. నా కొడుకులు అంటే కొడుకులు కాదు ఎరికే. నా పోరగాళ్ళు లేరంటే అందరు ఓంగ బిడ్డ ఇద్దరు ఇక్కిలరా ఇద్దరు ఎవరవో మరి. ఓ బిడ్డు నా కొడుకులు ఎక్కడెక్కడ ఉన్నారు అని బురదలు అంతే ఇంకలైన బిడ్డ ఎక్కడున్నారు 40 మంది పుట్టినట్టే కానీ అందరు చక్రాల కిందనే వేయరు బిడ్డ. ఇద్దరు ఎవరు ఓ ఆ ఇద్దరైనా ఒడ్ల పొడి మిగిలిల్లా ఆ డోలోడు తాళపోడే బిడ్డ. తాళపోడికి పాలు మంచి చేయలేదా పక్క పడతాడు ఆడు సీకలే డోలు కొట్టినోడు ఎగవాడు ఇక్కిండి బిడ్డ అయ్యి లింగాన్నే ఇక ఆ పాలు మరిచింది బిడ్డ ఈ పాలు కలవటండి బిడ్డ ఇక ఓ బిడ్డ మొన్నటి పరిశాలు ఎరికేనా ఇవాళ ఏకాదశి పండుగ రోజు ఓ అందరు పొద్దుగాలనే లేచి చెప్ప నూక్కొని ఆగిలు ఉడుచుకొని బిడ్డ ఓ అందరూ 3 గంటలకు లేస్తారా సముద్ర పాడువాడ బాలియాటి నేను 6 గంటలు లేసు నేను 3 గంటలు లేసుడు అయింది బిడ్డ. పొద్దుగా లేచిన చెప్ప ఆగిలు ఉడుచుకున్నా ఆగిలు ఉడుచుకొని అల్లుకొని బిడ్డ ఏ సమితికైనా 3 సుక్కల ముగ్గు వస్తుందా బిడ్డ? 3 సుక్కల ముగ్గు ఏ సమితికైనా నచ్చదా? ఏదైనా నచ్చదా? ఎవరు 3 సుక్కల ముగ్గు వేసి కూడా బాట్ల ముగ్గురు అన్న బదట్లేదే. నా కొడుకులు అంటే కొడుకులు కాదు ఎవరికైనా. ఓ ఇగో నా పెద్ద కొడుకు నరేష్ సురేష్ హరీష్ అవి నా పంట నా కొడుకు కొడుకా కొడుకు కొడుకా నా బాలు ఇక్కడ గిట్ట కొడుకు నా కొడుకా నీరెట్లంటే నీకు నా ఎట్లొస్తుంది అవ్వా అమ్మమ్మ
జెంట్స్ లేడీసా జెంట్స్ అమ్మాయివా అబ్బాయివా మొత్తం అబ్బాయివేనా మొత్తం నీ పేరేం పేరు సిద్ధార్థ అయితే గాని నువ్వు మొగోనివేనే ఈ ఆడలో డెలివరీ అయ్యి వస్తావని తాడదా పన్నాడా దొంగి చూస్తాడు తాడదేప్ప ఎవరెవరో ఇప్పుడే పొల్ల పుట్టే అట్లా మూతి మించారు కొడతా బతుకుతా అదే పొల్ల నీకెవరికైనా పోరంతో చెప్తా నీకెవరికైనా నాకు తెలియదు ఓ పోరగాలు వాడవాడ చెడా వడా అంటారు రికా ఉంటుంది చెల్లాయి నువ్వేనా కన్నదాన్ని పెంచిందని వాళ్ళు లంచే నేను నా పేరే లంజా ఓ అట్లా కాదు లంజ అంటే ఇంగ్లీష్ లో చెల్లి అన్నట్టు ఇంగ్లీష్ లవణ్య అన్నట్టు చెల్లాయి అక్కాయి చెల్లాయి అక్కాయి చెల్లాయి అక్కాయి చెల్లాయి అక్కాయి చెల్లాయి నా పొక్క కొంచెం ఉంటా కాగా నీ దగ్గర వీడియో కొడుకో చూడే దొరసానికి అయ్యో నా కొత్త పిచ్చలు కొత్త పిచ్చలు ఉంటే పాత పిచ్చలు ఉంటాయి నీకే ఎరికనే కొత్త పిచ్చలు ఉంటే పాత పిచ్చలు ఉంటాయి ఎరికేనా అయితే పుట్టుడుతోనే 3 నెలల దాకాను తానం పోతారు కాబట్టి పొద్దుకు 3 సార్లు సాయంత్రం 3 సార్లు తానం పోతారు కాబట్టి ఆ పిచ్చలు కొత్తగా ఉంటాయి తప్పున సంవత్సరం అయ్యి అంబాడుతారు చూసినావా అంబాడుతారు ఒక ఇట్లా అమ్మాడుకుంటా ఇట్లా పోతారు చూసినావా అవి దుబ్బల బొర్రి ఆ పిచ్చలు పాతగా అయితాయి ఎవరెవరు కలరు ఒక కొడుకు పుట్టిండు ఒక బిడ్డ పుట్టిందమ్మా చక్కని కొడుకు చక్కని బిడ్డని ఆ పిల్లలకు అడిగి గాలి చీకని నీకు ఎంత చేస్తాను
తినాక ఒక్క రోజు వారం అంటే 8 రోజులు పచ్చి పడి రోజు పెడుతుంది బ్రాహ్మణులు పేరు పెడితే నూరెల్లా ఇస్తున్నారు బ్రాహ్మణులు కూర్చుండే కొంచెం వేసింది అయ్యా బ్రాహ్మణోత్తమ నాకు అటువంటి ముందుగా 2 కొడుకులు ఈసారి నాకు కొడుకు వచ్చింది బిడ్డ నా కొడుకు నా బిడ్డ రాజ్యం అన్ని బిడ్డ దేశం ఉన్నాను వచ్చిన తిరగబోయే మహారాజా ఓ తల్లి సీతాలదేవి ఉన్న ముందు మొగ పిల్లగాడు కొడితే పుణ్యం కొద్ది రాజు వెళ్తాడు అమాస ముందు ఆడవిల్ల కొడితే అంశమంతురాలు అవుతుందమ్మా తీసుకొచ్చిన పంచాంగాల పాలనేతలు అడిగి జన్మనాములు ఆ కొడుకు ఆ బిడ్డ పేరు ఏమొస్తుందయ్యా కిటకిటకి నార్లు